మ్యాగీ బప్పు గజిబిజి లైఫ్ స్టోరీ, నవ్వుల్లో డ్రామా, ఇదే మన లవ్ థియరీ. చూడు గురు వీడే మన పప్పు, మాటల్లో బిల్డప్ ఫుల్ టప్పు, నాన్న రూల్స్ తో బ్రతికే బాబు. డెసిషన్ టైమ్ లో సైలెన్స్ స్టాప్, అక్కడో రాహుల్ ఎంట్రీ సింపుల్, హార్ట్ లో ఫీలింగ్ స్ట్రాంగ్ అండ్ ట్రూత్ఫుల్. ఒక్క స్మైల్ తో కనెక్షన్ స్టార్ట్, అక్కడి నుంచి ట్విస్ట్ అయ్యింది పార్ట్. మ్యాగీ మాత్రం ఫైర్ బ్రాండ్, మాటే కట్ చేస్తుంది స్టాండ్. నిజం చెప్తే షాక్ అవుతారు, కానీ ఆమె స్టైల్ కి ఫ్యాన్స్ అవుతారు. ఇంట్లో వాళ్ళు గౌరవం టాపిక్, లవ్ అంటే వాళ్ళకి డ్రామాటిక్. ఒకవైపు ఫ్యామిలీ ప్రెషర్, ఇంకోవైపు హార్ట్ లో టెన్షన్. ఓ మ్యాగీ మాటల్లో మ్యాజిక్ ఉంది, ఓ పప్పు బ్రెయిన్ లో లాజిక్ మిస్సింగ్ ఉంది, ఓ రాహుల్ ఫీలింగ్ లో రూప్ ఉంది. ముగ్గురి లైఫ్ లో ఫుల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. కలిసిన టెన్షన్, వదిలిన టెన్షన్, ఇదే మన లైఫ్ లో కామెడీ. కనెక్షన్ ఇదే కథరా, హప్ హప్ హో. ఫుల్ మజారా. రాకీ, పప్పు, రాహుల్ ఇద్దరిది కాదు, ముగ్గురిది షోరా. వివాహ పత్రిక చదువుతున్నాను, అందరూ వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి స్త్రీ చాంద్రమానైన శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశీస మాసం, శుద్ధ ఏకాదశి, బుధవారం, తేదీ 25/10/2003, ఉదయం 10:30 శతభిష నక్షత్రమున తులానగ్నమున పత్రిక రాయడం జరిగినది. మహారాజశ్రీ సుబ్బారావు గారు మరియు సుజాత గార్ల ప్రథమ కుమార్తె మేఘనాకు, మహారాజశ్రీ సర్వేశ్వరరావు మరియు మంగతాయార్ల ఏకైక కుమారుడు వెంకటేశ్వర్లకిచ్చి వివాహ ముహూర్తం నిశ్చయించబడినది. పంతులు గారు, ఒక్క నిమిషం. పేరు తప్పుగా చదివారండి. సర్వేశ్వరరావు మంగతాయారు ఏకైక కుమారుడు వెంకటేశ్వర్లు. అబ్బాయి పేరు గురించి కాదండి, అమ్మాయి పేరు. సుబ్బారావు గారు సుజాత గారు ప్రథమ కుమార్తె మేఘన, కరెక్టే ఉందిగా. అబ్బాయి పేరు కాదండి, అమ్మాయి పేరు గురించి. ఏమైంది సుజాత, ఏం మాట్లాడుతున్నావు? పంతులు గారు మీరు కానివ్వండి. అరే బావా, తాంబూలాలు పుచ్చుకుందాం, కానివ్వు. అమ్మ మ్యాగీ, ఒక విషయం అడుగుతాను చెప్పు. నిజంగా నీకు మా పప్పు గని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? రే, ఏంట్రా ఈ టైంలో ఇది? తన ఇష్టం లేకుండానే ఇంత దాకా వచ్చిందా? ఒక్క నిమిషం ఆగరా, నువ్వు చెప్పమ్మా. నాకు ఇష్టమే.
ఏంటి నాన్న లేక లేక పెళ్లి సెట్ అయితే మీరేం చెడగొట్టేలా ఉన్నారు? ఏయ్, తను ఇష్టంతో చేసుకుంటుందో బలవంతంగా చేసుకుంటుందో తెలుసుకోవాలి కదా. రే, పెళ్లి చూపులో ఒకళ్ళొకళ్ళు చూసి ఇష్టపడి ఒప్పుకున్న తర్వాతే కదా ఇంత దాకా వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి? అమ్మాయి కళ్ళు చూస్తేనే అర్థమవుతుందిరా తనకి పెళ్లి ఇష్టం లేదని. నీకోసమే ఒప్పుకుంది. అవునరా, ఇప్పుడేంటి? తను నా కోసమే ఒప్పుకుంది, కానీ బలవంతంతో ఒప్పుకోలేదు, నా మీద ప్రేమతో ఒప్పుకుంది. అని నువ్వు అనుకుంటున్నావు. ఒక్కసారి మ్యాగీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుందిరా. నాకు నిన్ననే తెలిసింది వేరే అబ్బాయిని ప్రేమించిందని. అది నువ్వు ఒప్పుకోలేదని. నీ మీద ఉన్న అభిమానంతో తన మనసు చంపుకు నీ పెళ్లికి ఒప్పుకుంది. ప్రేమంటే తనకేం తెలుసురా? ఎవరో గాలికి పోయే వెధవ ప్రేమగా 4 మాటలు మాట్లాడితే అదే ప్రేమ అనుకునే రోజులు ఇవి. అంటే నీకు తెలిసే ప్రేమ అంటే ఏంటో? తెలియకుండానే 2 అమ్మాయిల్ని పెంచానా? ప్రేమగా పెంచానని నువ్వు అనుకుంటున్నావు. మ్యాగీ కళ్ళలోకి చూస్తే అర్థమవుతుందిరా. ప్రేమ అంటే అవసరాలు తీర్చడం కాదురా, అర్థం చేసుకోవడం. నువ్వు నిజంగా ప్రేమకి వాల్యూ ఇచ్చేవాడివి అయితే నీ చిన్న కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నువ్వు ఇంట్లోంచి గెంటేసేవాడివి కాదు. ఇంకేమన్నావు? వాళ్ళకు ప్రేమ గురించి తెలీదా? పోనీ నీకు తెలిసిందేదో చెప్పు. ఆ రోజు మేఘనాన్ని అలా వదిలేసి వెళ్ళిపోయావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తను ఎంత బాధపడిందో, ఎలా ఉన్నాదో, అసలు ఎలా బతికిందో, అసలు చచ్చిందా బతికిందా కూడా ఒక్కసారైనా తెలుసుకున్నావురా నువ్వు? తను ఎంత బాధపడిందో నేను చెప్తా విను. అన్నయ్య, ఎందుకొచ్చావు? బాగున్నావని అడుగుతా అనుకున్నాను అన్నయ్య. కానీ ఎందుకు వచ్చావని అడిగావంటే నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదా? కోపమైతే తగ్గేది, అసహ్యం కదా, అది పెరుగుతుందేమో కానీ తగ్గదు. అయినా ఇన్నేళ్ళు పెంచినోడు కంటే 2 ఏళ్ళు ప్రేమించినోడు ముఖ్యమని వెళ్ళిపోయావు కదా. నేను మోసపోయాను అన్నయ్య. నాకు ఈ టైంలో నువ్వు, ఈ ఇల్లు తప్ప వేరే ఇంకేమీ లేదు. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనుభవించు. ఏమ్మా ఎలా ఉన్నావు? నేను ప్రెగ్నెంట్ అన్నయ్య. ఏంటి ఇంత శుభవార్త? ఈ విషయం వాడికి తెలుసా? తెలీదు. ఇప్పుడే చెప్పొస్తానండి, సంతోషంగా పరిగెత్తుకు వస్తాడు. వద్దు, తనొచ్చేది నా కోసం కాదు, కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కోసం. ఏ రోజైతే తన తప్పు తెలుసుకుని తనే వస్తాడో ఆ రోజే చెప్తాను. అప్పటి వరకు ఇలాంటి టైంలో ఒంటరిగా ఎలా ఉంటావమ్మా? నేనెక్కడ ఒంటరిదాన్ని అన్నయ్య, నాకు తోడుగా ఇది ఉందిగా.
ఇవి ఖర్చులు కొంచెమ్మా. వద్దు లేదమ్మా ఉంచు, నా మాట విను. వద్దు వద్దన్నయ్య. నా కాళ్ళ మీద నేనే నిలబడతాను. ఏదో ఒక ఉద్యోగం చేస్తాను. నాకు పట్టిన గతి నా బిడ్డకి పట్టనివ్వను. సరేనమ్మా, అయితే ఒక ఆయమ్మని చూస్తాను, నీకు తోడుగా ఉంటుంది. కాదనుకో, ఇప్పుడే మాట్లాడి తీసుకొస్తాను. సీతమ్మా, వస్తున్నా అమ్మా. ఈ ఫైల్ తీసుకో. సరే అమ్మా. జాగ్రత్త. కొంచెం మంచినీళ్ళు తీసుకురా. అవును సీతమ్మా, మీ అమ్మ ఈరోజు ఊరి నుంచి వచ్చిందన్నావుగా, వెళ్ళవా? లేదమ్మా, మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి వెళ్ళనమ్మా. అయ్యో పిచ్చి సీతమ్మా, కట్టుకున్నోడు వదిలేశాడు, పెంచినోడు పట్టించుకోలేదు. అయినా తట్టుకున్న గుండె ఇదే. ఈ ఒక్కరోజుకి నాకేం కాదు కానీ నువ్వు వెళ్ళు. అయ్యో పర్లేదమ్మా. నేను చెప్తున్నాగా, నా కోపం తప్పించుకో, వెళ్ళు. సరే అమ్మా, నేను వెళ్ళొస్తా, మీరు జాగ్రత్త. కాస్త నా బ్యాగ్ తెచ్చివా? అలాగే అమ్మా. ఇదిగో అమ్మా. తీసుకో. ఎందుకమ్మా, మొన్నే కదా ఇచ్చింది. తీసుకో. వద్దమ్మా, పర్వాలేదు. తీసుకోవే. సరే అమ్మా, జాగ్రత్త, నేను వెళ్ళొస్తా. జాగ్రత్త, వర్షం వచ్చేలాది, గొడుగేసుకొని వెళ్ళు. అలాగే అమ్మా.
నాకు పట్టిన గతి నా బిడ్డకి పట్టనివ్వను. అమ్మా మేఘన, 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 అమ్మా, అమ్మా, మేఘన, అమ్మా, మేఘన, అమ్మా, చూడమ్మా, చూడమ్మా, అమ్మా, పాపా బాబా, పాపమ్మ, పాప పుట్టిందిరా. ఇదిగో చూడు, చూడమ్మా. అమ్మా మేఘన, అన్నయ్య అమ్మా, నువ్వే చూసుకోవాలి. అలా మాట్లాడకమ్మా. అమ్మ ప్రేమ దక్కపోయినా నాన్న ప్రేమ దక్కాలి. మేఘన, నువ్వు అలా మాట్లాడకమ్మా. నీకేం కాదు, నీకేం కాదమ్మా. మేఘన తల్లి, అమ్మా, మేఘన, 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 అమ్మా, 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 మేఘన. మేఘన నిన్ను అనుమానిస్తుందని నువ్వు తను వదిలేసేవరా, బాగుంది. కానీ తను నీ జ్ఞాపకాలకు ప్రాణం పోయడం కోసం తను ప్రాణాలు వదిలేసిందిరా. అది తన ప్రేమ. మరి నా బిడ్డెక్కడా? నీ భార్యకే తెలుసు. ఏంటి? తనకే తెలుసు. వాడు చెప్పేది నిజమా? మీరు 25 ఏళ్ల క్రితం వదిలేసుకున్న ప్రేమ, 25 ఏళ్లు మీరు పెంచుకున్న ప్రేమ ఒక్కరేనండి. తనే మీ కూతురు మ్యాగీ.
నువ్వు రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే తనకు జరిగిన విషయం అంతా ముందే చెప్పా. మ్యాగీని దత్త తీసుకున్న కూతురుగా చెప్పమని చెప్పింది. మ్యాగీ అరే నీ కన్న కూతురు. అమ్మా పాపం తీసుకో. ఈ బిడ్డ ఈ రోజు నుంచి నీ బిడ్డ. నీ బిడ్డగానే పెంచాలమ్మా. వాడికి మాత్రం తెలియనివ్వదు. జాగ్రత్త. ఈ పాపకి ఏం పేరు పెట్టారు? పేరు ఇంకా పెట్టలేదమ్మా. వీళ్ళమ్మ పేరేంటి? వీళ్ళమ్మ పేరు మేఘన. మేఘన. తనకి మ్యాగీ అని పెట్టుకుంటాను. మ్యాగీ బాగుందమ్మా. అమ్మా మనిషి బ్రతికుండగానే చంపేసే బలమైన ఆయుధాలు రెండు. ఒకటి అనుమానం, రెండోది అవమానం. సముద్రమంత ప్రేమున్నా ఈ రెండూ ఉంటే ద్వేషానికి దూరానికి అవే కారణాలు అవుతాయి. మీ అమ్మ విషయంలోనూ అదే జరిగింది. ఆ రోజు మీ అమ్మ నన్ను అవమానించినప్పుడు ఆవేశంతో బయటకు వచ్చేసాను, కానీ ఆలోచించలేకపోయాను. ఒకవేళ ఆలోచించుంటే ఈరోజు వేరేలా ఉండేది. మహారాణిలా చూసుకునేవాడు వాళ్ళ అన్నయ్య. అలాంటి తన్ని కూడా కాదనుకుని అన్నీ విడిచిపెట్టేసి నన్ను నమ్మి నా కోసం వచ్చేసింది మీ అమ్మ. కడదాకా తోడుంటానని చెప్పి మాట ఇచ్చాను, కానీ మధ్యలోనే వదిలి వచ్చేశారు. మీ అమ్మ అలా అనాథలా చనిపోవడానికి నేనే కారణం. నన్ను క్షమించు అని అడిగే అర్హత కూడా నాకు లేదు. మా నాన్నకి ప్రేమను ఎలా చూపించాలో తెలీదు, కానీ ప్రేమించడం మాత్రం తెలుసు. అయినా అమ్మ చనిపోయిందని ఎవరన్నారు నాన్న? బ్రతికే ఉంది. అమ్మ ప్రాణం నాలో పోసి నన్ను నీ దగ్గరికి పంపించింది. అమ్మకు నేను దూరం చేసుకోవడం ఇష్టం లేదు నాన్న. రే, మేఘన బ్రతుకున్నప్పుడు నీతో ఒక మాట చెప్పిందని నాతో చెప్పావు, గుర్తుందా? ఏమండి, చెప్పు. మా అన్నయ్య మన మీద చాలా కోపంగా ఉన్నాడు కదా. అన్నయ్య కదా, ఆ మాత్రం కోపం ఉంటుందిలే. ఆ కోపం పోయే మార్గం నా దగ్గర ఒకటి ఉందండి. అవునా? ఏంటది? మన తొందరగా ఒక పాపను కనేసి మా అన్నయ్య కొడుకిచ్చి పెళ్లి చేసేస్తే మళ్ళీ మా అన్నయ్య నా దగ్గరికి వచ్చేస్తాడు కదా. అవునరా, తనెప్పుడూ అలానే కోరుకునేది. కానీ ఈరోజు తనే ఈ లోకంలో లేదు. ఇంకా వాళ్ళ అన్నయ్య నన్ను ఎలా క్షమిస్తాడు? ఇదంతా ఎలా ఒప్పుకుంటాడు? విధి చాలా విచిత్రమైందిరా. మన జీవితంలో ఏదైతే కోల్పోతామో మన లైఫ్లోకి మళ్ళీ అదే వస్తుందిరా. ఏ ప్రేమకైతే నువ్వు దూరం అయిపోయావో
నీ కూతురు అదే ప్రేమకు దగ్గరైంది. అర్థం కాలేదా? నీ మేఘన ఏదైతే కోరుకుందో అదే నీకు తెలియకుండా నీ లైఫ్లోకి వచ్చింది. అదేరా నీ అల్లుడు. ఇంకా అర్థం కాలేదా? రాహుల్, అవును మావయ్య, ఒక రకంగా అత్త చనిపోవడానికి మా నాన్న కూడా ఒక కారణమే. పైకి కోపంతో గుమ్మం నుంచి నెట్టేసిన చెల్లెల మీద ఉన్న ప్రేమతో మనసులో చాలా కుమిలిపోయేవాడు. ఆఖరి క్షణంలో కూడా అత్తను కాపాడదామని వెళ్ళి యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇందులో మీ నాన్న తప్పేం లేదు. అసలు తప్పు చేసింది నేను. ఏదేమైనా మన పాపను అన్నయ్య కోడలు చేయాలని మీ అత్తయ్య చెప్పిన మాటలు లేక ఆ బ్రహ్మ రాసిన రాతలో అలాగే జరిగింది. గతంలో తన ప్రేమ విలువ తెలుసుకోలేక ఆవేశంతో బయటకు వచ్చేశాను. కానీ ఇప్పుడు ఆ ప్రేమ విలువ తెలుసుకున్నాక నిన్ను వదులుకోలేదు. ఇంక ఎంగేజ్మెంట్ లేదు, డైరెక్ట్గా పెళ్ళే. ఏంట్రా పెళ్ళా? ఎప్పుడు? ఎప్పుడేంటన్నయ్యా? ఇప్పుడే, ఇక్కడే. పంతులు గారు, లగ్న పత్రిక ఏమీ లేదు, తాళిబుట్టే, డైరెక్ట్ పెళ్ళి. ఏ బాబైనా కొడుకు ఎదగాలని కోరుకుంటాడు. మీ ఆయన ఏంటి నన్ను ఎరి పప్పని చేశాడు, అందుకే మన ఇంటి పేరు పప్ప అయిందేమో. ఏంటో అయినా అన్నయ్య సూపర్ రా బావా. ఫైనల్లీ హ్యాపీ హ్యాపీ. ఇదిగో అమ్మ, తీసుకో, దండలు మార్చుకోండి. అవును, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. మనం పెళ్లి చేసుకుందామా? మీరేం చేస్తుంటారు? నేను ఎన్ఆర్ఐనండి, లివింగ్ ఇన్ అమెరికా. అయితే నాకు ఇష్టమే. అది ఎన్ఆర్ఐ అంటే ఒక్క అమ్మాయి అయినా పడాల్సిందే. ఎన్ఆర్ఐ అంటే ఇష్టమన్నాను కానీ మీరంటే ఇష్టమని చెప్పానా? ఆ హలో నాన్న. నాన్న
ఆ